ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కుర్చేడు మండలంలోని బోధనంపాడులో పల్లెపల్లెకి ప్రజాయాత్రలో భాగంగా వేమ వెంకటేశ్వర్ల అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేమ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన టీడీపీ విజయం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ తుక్కుతుక్కుగా ఓడించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ వ్యవస్థలు అన్ని సర్వనాశనం చేశారని, టీడీపీ గెలిస్తే వ్యవస్థలను దారిలో పెడతామని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి వెంకటేశ్వర్లు, వేమ రమేష్, యాదగిరి చిన్నమూర్తయ్య, వేమ లక్ష్మయ్య, యోగేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే విపరీతమైన దోపిడీ చేస్తూ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఖాళీ కట్టించిన పరిస్థితి కూడా దగ్గరికి వచ్చింది. కాబట్టి మనందరం తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో తీసుకుంటే అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు. ఈడీ, ఎలక్షన్ కమిషన్, ప్రతి వ్యవస్థ ఈరోజు సరిగా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు వాటి మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఏదైనా వ్యవస్థలు సరిగా పనిచేసినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాంటి వ్యవస్థలను చెడగొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా పదవి నాయకులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ చేస్తున్న దుర్మార్గాన్ని మనం ఇప్పుడైనా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాబోయే రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరూ పునర్నిర్మాణానికి భాగస్వాములు కావాలని ఈ భోజనపాడు గ్రామస్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం. జై జనసేన, జై జనసేన, జై జనసేన.